హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో అందరూ కూడా వ్రతం బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మేమైతే మా కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఇయర్ అయితే జరుపుతున్నాం అనమాట. అండ్ ఇదొక స్పెషల్ థింగ్ అనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మా ప్లేస్ లో కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఈ వ్రతం జరగడం ఇదంతా ఇంకా బాగుండాలని అనుకుంటున్నాం. అండ్ అదే కాకుండా మా అక్కకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం వాళ్ళ ఇంట్లో కూడా జరుపుకోబోతుంది, వాళ్ళ అత్తారింట్లో. సో అది కూడా ఇంకొక స్పెషల్ థింగ్. అండ్ ఆల్సో ఈ రోజు మన సరౌండింగ్స్ లో ఉన్న కొంతమంది పీపుల్ ని కూడా పిలిచామన్నమాట. సో ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వస్తారు. ఎవరెవరు వస్తారు, అసలు ఈరోజు వ్రతం ఎలా జరుగుతుంది, ఏంటి, అసలు మేము ఎలా జరుపుకోబోతున్నాం, ఎలా టైం స్పెండ్ చేస్తాం అన్నది ఎండింగ్ వరకు మీ అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. మా కొత్తింట్లో అయితే మొత్తం పూజకి కావాల్సినవన్నీ కూడా మా మమ్మీ రెడీ చేసేసారనమాట. అండ్ వ్రతము పూజలు ఇవన్నీ అనగానే ఎర్లీగా లేచి ఎక్కువ చేసేసుకుంటూ ఉంటారు. 20th ఆగస్ట్ అంతా కూడా రక్షాబంధన్ షూట్ లో ఉన్నాను అనమాట. సో మార్నింగ్ ఎప్పుడో 8:30కి అలాగా మేము స్టార్ట్ అయిన షూట్ నైట్ ఏంటంటే చాలా లేట్ నైట్ వరకు అవుతూనే ఉంది. దానివల్ల చాలా హవర్స్ నిలబడి అండ్ ఎక్కువ మంది ఆర్టిస్టులని మెయింటైన్ చేసి అన్ని చేసుకోవడం, ఆ లెగ్స్ పెయిన్స్ వల్ల అలసిపోవడం వల్ల అసలు రెస్ట్ లేకపోవడం వల్ల పడుకుని పోయి నేను లెగడం కూడా చాలా లేట్ అయిపోయింది. 9 దాటిపోయింది అనమాట. సో మొత్తం మమ్మీ ఒక్కరే చేసేసుకున్నారు. దండలు అవి కట్టేసి అండ్ దేవుడి గది కూడా చాలా బాగా డెకరేట్ చేసి కావాల్సిన ఫుడ్ అంతా కూడా వండేశారు. సో అదంతా కూడా నేను మీకు చూపిస్తా, చూసేయండి. భార్గవ తమ్ముడు అయితే వ్రతం అయ్యేంత వరకు ఏమి తినకూడదంటే కష్టం, అందుకని చెప్పి లేస్ అయితే తింటున్నాడు అనమాట. బింగో. మా బాల్కనీలో నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. సో 3rd ఫ్లోర్ కాబట్టి అదంతా గ్రీనరీ. అండ్ ఇటు ఇంకా కొంచెం హౌసెస్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. హోమ్ టూర్ వ్లాగ్ చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్ గా మనం కూడా ఇంకా కంప్లీట్ గా అన్ని సర్దుకోలేదు, షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ హౌస్ కి సంబంధించిన మెయిన్ చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకొని అండ్ ఇంకా ఫర్నిచర్ కొనడానికి అండ్ నేను కూడా షూట్స్ లో బిజీ అయిపోయాను. మా మమ్మీ కూడా ఏదో ఒక వర్క్స్ మీద అలా తిరుగుతూ. సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా మీ అందరికి చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ అవర్ హోమ్ టూర్ వ్లాగ్. ఇప్పుడు నేనైతే వరలక్ష్మి వ్రత కథ అయితే చదవబోతున్నాను. సో వినాయక చవితికైనా, త్రిమూర్తుల వ్రతంకైనా, వరలక్ష్మి వ్రతాలకైనా ఇంట్లో ఈ వ్రత కథలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేను కథ చదవబోతున్నాను. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సుత మహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కథానంతరం అక్షితలు శిరస్సున ధరించవలను. సో మా వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అనమాట. వ్రత కథ చదివేశాము, అక్షింతలు వేసాము, ఇంకా హారతి కూడా మా మమ్మీ ఇచ్చేసారు. సో దేవుడి గది అయితే కలకల్లాడిపోతుంది. అండ్ నార్మల్ టైంలోనే మా ఇంట్లో పొద్దున్న లేవగానే ఇల్లంతా ధూపం ఉంటుంది, దేవుడి పాటలతో ఉంటుంది. అండ్ ఏవైనా వ్రతాలు పూజలు ఉండేటప్పుడు అయితే ఇంకా మంచి స్మెల్ తో ఏదో ఒక గుడిలో ఉన్నట్టే వస్తుంది అనమాట. సో మమ్మీ అయితే మొత్తం అలా డెకరేట్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో కూడా మీ అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి నా హాఫ్ సారీ అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. నా దగ్గర అయితే చాలా నెంబర్ ఆఫ్ హాఫ్ సారీస్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కువ శాతం ఫెస్టివల్స్ కి నేను ట్రెడిషనల్ వేరే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది మా గంగాధర మావయ్య అలాగే మా రత్నక్క అయితే నాకు తీసారనమాట. అది కూడా మా ఇంటి గృహప్రవేశం జరుగుతున్నప్పుడు అప్పుడు కట్టుకోవడానికి అవ్వలేదు. అండ్ స్టిచ్చింగ్ కి కూడా ఇచ్చాము. తర్వాత ఏదో ఒక రోజు మంచి ఒకేషన్ చూసుకొని కట్టుకుందాము షూట్స్ కానీ ఏదైనా అనుకున్నాను. ఇంతలో వరలక్ష్మి వ్రతం వచ్చింది. సో ఈ రోజు స్పెషల్ గా అయితే కట్టేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ మాయా. సో గైస్, మా మమ్మీ అయితే వచ్చేసారు. ఇంట్లో వ్రతం కూడా కంప్లీట్ చేసుకొని ప్రతి సంవత్సరం చాలా నిండుగా రెడీ అవుతారు. ఈసారి మేము కొంచెం మ్యాచింగ్ కూడా వేసాం అనమాట. కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఫస్ట్ టైం అనమాట రావడం. సో ఆంటీ ఇల్లు ఎలా ఉంది మీరు చెప్పండి. గృహప్రవేశం బ్లాగ్ లో కూడా మాట్లాడలేదు. గృహప్రవేశం మాట్లాడడానికి టైం సరిపోలేదు. ఇప్పుడు ఇల్లు ఎలా ఉందని ఇంక మాటలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు ఇల్లుని. అంత బాగా కట్టుకుంది మా బంగారం. చాలా బాగుంది. పూజ కూడా చాలా బాగా చేసుకుంది. అంటే నిన్న ఫోన్ చేసి మా సిస్టర్ త్వరగా వచ్చామనంటే ఈ టైం అయింది రావడానికి. బట్ అలా అయినా గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. లవ్ యూ. హాయ్ తల్లి. హాయ్ బంగారం. హాయ్ అమ్మమ్మ. గైస్, మన ఇండియన్ మదర్ లహరి ఆంటీ వాళ్ళ ఇండియన్ మదర్ వాళ్ళ మదర్
సో అమ్మమ్మ కూడా ఎప్పుడు చాలా మంచిగా ప్రేమగా ఎప్పుడు అభిమానిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మమ్మ. బుద్ధుల మనవరాలు. మా లాఫింగ్ క్వీన్ మా శాంత ఆంటీ కూడా వచ్చేసారు మమ్మీ ఇన్వైట్ చేయగానే. చాలా బాగుంది, ఇల్లు అయితే సూపర్ గా ఉంది, శాంతంగా ఉంది వాతావరణం కూడా. ఆంటీ మీ సారీ కూడా చాలా బాగుంది, చాలా నిండుగా రెడీ అయ్యారు. హ్యాపీగా ఎప్పుడు ఆనందంగా ఉండాలండి. హ్యాపీ పవన్ ఎప్పుడు కూడా ఇలాగే సక్సెస్ చేసుకోవాలి. గైస్ ఇదిగోండి వీళ్ళిద్దరు కూడా ఫుల్ గా రెడీ అయ్యి వచ్చేసారు. వ్రతం ఎలా జరిగింది? అక్కడ మా మమ్మీకి వీళ్ళిద్దరే అన్నమాట కంపెనీ, ఇక్కడ కూడా ఇంకా వీళ్ళిద్దరే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్మీదేవిలా ఉన్నారు. మా జ్యోతక్క కుమారి పిన్ని కూడా వచ్చేసారు. దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చారు గైస్, స్కూటీ మీద వచ్చేసారు కదా, సూపర్ ఉమెన్స్. ఈ రోజు అందరూ పెద్ద కొంగులు పెట్టుకోవాలి సారీకి. అసలు స్కూటీస్ మీద చీరలతో అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారన్నది మ్యాటర్. అందుకే గైస్ వీళ్ళందరూ సూపర్ ఉమెన్. ఇది ఎప్పుడు నవ్వుకొని ఉండాలి. సో గాయస్ ఒక్కొక్కరు తాంబూలం కోసం అయితే వస్తున్నారు. సో హాల్లో అంతా కూడా సందడిగా ఉంది. ఆ పక్క రూమ్ కూడా మన శోభ సార్ ప్రసాద్ భార్గవ తమ్ముడు అందరూ ఉన్నారు. సో నేను ఒక్కదాన్ని మాత్రమే నా రూమ్ లోకి వచ్చాను అన్నమాట. ఎందుకంటే మన ప్రభాస్ గారు పాపం సింగిల్ గా ఉన్నారనమాట. సో నాకు కొంచెం చూడాలనిపించింది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా పక్కా వచ్చి అలా ఉండి వెళ్ళిపోతాను. ఇక్కడ కొంచెం రేర్ గా వస్తున్నాము షూట్స్ ఉండేటప్పుడు. మాక్సిమం ఓల్డ్ హౌస్ లోనే ఉంటున్నాం అనమాట. మెయిన్ షూట్స్ గానీ ఏమైనా వచ్చేటప్పుడు వీక్ లో 3 days అక్కడ 3 days ఇక్కడ ఉంటాము. సో అలా వచ్చిన ప్రతిసారి కూడా ఫస్ట్ రాగానే వెళ్ళగానే కూడా ఈ రూమ్ లో ఉండిపోతాను. అండ్ ఈ రూమ్ లో ఇంకా సెట్ చేయాల్సినవి అవి కొన్ని ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఫ్యామిలీ అందరం ఇంకో మాస్టర్ బెడ్రూమ్ లో పడుకుంటాం. సో ఎప్పుడెప్పుడు ఈ రూమ్ లో పడుకుంటానా, ఇక్కడ స్టే చేస్తానా, ప్రభాస్ గారిని చూస్తూ లేవచ్చు చూస్తూ పడుకోవచ్చు అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బట్ వచ్చిన ప్రతిసారి ఇక్కడైతే మోర్ దెన్ హవర్సే ఉండిపోతాను బికాస్ ఆఫ్ మై డార్లింగ్. నేను నా లైఫ్ లో ఏదైనా ఒక దానికి ఇన్వెస్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అయిన విషయాలు, ఇది చాలా ఇంకా ఫుల్ ఆఫ్ సాటిస్ఫై అయిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే దాంట్లో ఫస్ట్ థింగ్ ఈ వాల్ పెయింటింగ్ కూడా అన్నమాట. సో ఇలా మొత్తం ప్రింట్ చేయించుకోవడం నాకు ఇంకొంచెం హ్యాపీ అండ్ ఒక లైఫ్ టైమ్ కూడా ఒక గుడ్ థింగ్ లాగే చెప్పాలన్నమాట. ఇన్స్టాగ్రామ్స్ లో కూడా చాలా మంది వీడియోస్ పెట్టి ఫ్యాన్ పేజెస్ లో అటు ఇటు ఫుల్ గా వైరల్ చేస్తూనే ఉన్నారు. సో ఇంత అభిమానం ఉందా పోస్టర్ వేయించుకునేంత అని చాలా మంది అంటున్నారు. ఫైనల్లీ ఎంతో మంది హార్ట్స్ కి అయితే డార్లింగ్ హార్ట్స్ కి అయితే రీచ్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నేనైతే లంచ్ చేసేస్తున్నాను అనమాట. నేనైతే ప్లేట్ని వదలట్లేదు. మా అక్క కొనేసి ఇచ్చింది, డిమార్ట్ నుంచి తీసుకొచ్చింది నా కోసం, బాగుందని చెప్పేసి. సో ప్రిన్సెస్ ప్లేట్ అనమాట. ఇందులో అయితే మా మమ్మీ చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి, బట్ నేను కొన్ని వేసుకున్నాను అనమాట. స్వీట్స్ లో చాలా వరకు వేసుకోలేదు. సో పులిహోర, పచోట కర్రీ అండ్ బూరి, ఇది లాడు అండ్ పూతరేకు అండ్ బొబ్బట్టు నా ఫేవరెట్ సేమియా, ఇవన్నీ కలిపి వేసుకుని ఇంకా తినడానికి చాలా స్వీట్స్ అయితే దేవుడి గదిలో ఉన్నాయి. కానీ అవన్నీ ఈవినింగ్ లోపు ఒక్కొక్కటి టేస్ట్ చేయొచ్చు. మెయిన్ ఐటమ్స్ అయితే వేసుకున్నాను. పులిహోర అయితే చెప్పవసరం లేదు, అమ్మలు ఎలాగో చాలా బాగా చేస్తారు. దానికి కాంబినేషన్ ఇంకా బంగాళదుంప కర్రీ ఉంటే హైలైట్ అసలు. సో పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు లంచ్ చేసేస్తున్నారు. ప్యూర్ పల్లెటూరు వైబ్స్ వస్తున్నాయి అనమాట. అరిటాకుల్లో భోజనం, బొబ్బట్టు, పూతరేకు, బంగాళదుంప కూర, పులిహోర, తర్వాత ఇంకేమేమో ఉన్నాయి, మొత్తం అన్ని పేర్లు తెలియదు అనమాట. ఇప్పుడు ఫుల్ సూపర్ గా ఉంటుంది. ఒక్కొక్క టేస్ట్ ఫుల్ కుమ్మిడమే. ఇప్పుడు బాగా అంటే మా పిన్ని వంట చాలా నచ్చుతుంది అనమాట. చాలా బాగా చేస్తుంది. ఇవాళ ఫుల్ పట్టుపట్టడమే. మంచిగా అలంకరించారు యాక్చువల్ దేవుడిని. చాలా బాగుంది. దేవుడి మూల అయితే నాకు బాగా నచ్చింది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఫుడ్ ప్రిపరేషన్ లో, డెకరేషన్స్ లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు నేను చూసిన వాళ్ళు అయితే కనుక. సో మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి ఇవన్నీ స్టార్ట్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్పెషల్ ఇన్విటేషన్ ఆర్తి అండ్ ఆర్తి మమ్మీకి కూడా. అండ్ భార్గవ్ కూడా నేను అటు నుంచి ఉండి చాలా బాగా కష్టపడుతున్నాడు. సో అందుకే ఇంత బాగా ఈ పండగ వాతావరణం కనిపిస్తుంది. సో అందరూ మంచిగా రెడీ అయ్యారు. సో ఇంతకన్నా వైబ్ ఏం కావాలి చెప్పండి. వరలక్ష్మి వ్రతం రోజు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో గాయస్ ఇప్పుడైతే మన ఇంటికి కొంతమంది ముత్తైదువులు వచ్చారు. అందరికి తాంబూలం అయితే మా మమ్మీ ఇచ్చేసారు. ఇప్పుడు మేము ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ తాంబూలం తీసుకోవడానికి అని చెప్పేసి పింకీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో నాని బాబా పింకీ అక్క కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయా. మూమెంట్స్ అన్ని ఎవరెవరు వచ్చారు ఏంటి మొత్తం అంతా కూడా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ స్కిప్ ఇట్. పెట్టు
హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. సో గాయస్ పింకీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ వెళ్ళేదారిలో ఇంకెవరైనా తాంబూలం ఇస్తానన్నా కవర్ చేసుకొని వెళ్ళాలి. అండ్ పింకీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగా జరిగింది. లిటరల్లీ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ టైం అనమాట అలా తాంబూలం ఇవ్వడం, పింకీ అక్క కూర్చోబెట్టి అలా చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో నాని బావ పింకీ అక్క చాలా బాగా రెడీ అయ్యారు, మంచి వింటేజ్ లుక్ లాగా. అండ్ ఆ డెకరేషన్ కూడా చాలా బాగుంది. వాళ్ళ హౌస్ కి మొత్తం అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి మంచిగా చేశారనమాట. అండ్ అందరినీ పిలిచినందుకు అక్కడ కొంతమందిని కూడా కలవడం చాలా హ్యాపీ అనిపించింది. ప్రీతి ప్రియ అక్క ఉన్నారు, దీపు అక్క ఉన్నారు, అలాగే చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారు, హారిక అక్క, అలేఖ్య అక్క. సో అందరితో మంచిగా అయితే టైం స్పెండ్ అయింది. అందరినీ ఇంకోసారి కలవడం కూడా మంచిగా హ్యాపీ అనిపించింది. ఫొటోస్ అండ్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ అక్కడ బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది కూడా మీ అందరూ స్కిప్ చేయకుండా చూసేయండి. బంగారు తల్లి ఇలాగే పూజలన్నీ బాగా చేసి మాకు కూడా కొంచెం మబ్బుతూ ఉంటుంది. మేము కూడా అంతే బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పిల్ల ఇంకెప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆర్తి కూడా పిల్లని అంతే బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్ బ్యాక్ టు మళ్ళీ నైట్ వేర్ అనమాట. సో పొద్దున్న ఎప్పుడో స్టార్ట్ చేసాం కదా, ఇంట్లో మంచిగా పూజ అంతా అయిపోయింది, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడం అయిపోయింది. సో నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను. ఎందుకంటే షూట్స్లో తప్ప ఫెస్టివల్స్లో అప్పుడప్పుడు తప్ప లాంగ్ డే మొత్తం ఒకటే అవుట్ఫిట్స్తో ఉండడం కొంచెం కష్టం. అది కూడా ఇది రైనీ సీజన్ అయినా సరే చాలా సమ్మర్లో ఉంది. ఇంకా హాఫ్ సారీస్తో కొంచెం సఫకేటింగ్ అనిపించింది. సో అందుకని మంచిగా ఇదిగోండి ఏసీ ఆన్ చేసుకున్నాను రూమ్లోకి వచ్చి. సో ఇప్పుడు మంచిగా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఫోన్ ఎక్కువ పట్టుకోలేదు ఏం వర్క్స్ కోసం కానీ ఏమి కూడా. సో ఇప్పుడు అవన్నీ ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసుకోవాలన్నమాట. అవన్నీ చూసుకొని డే అయితే ఎండ్ అయిపోయినట్టే. సో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ నిన్నటి నుంచి కూడా అలా షూట్లో ఉండి లెగ్స్ పెయిన్ అనమాట. అండ్ ఈ రోజు కూడా అలా ఎక్కువ తిరగడం నిలబడడం వల్ల సో కొంచెం నీరసంగా ఉంది. హ్యాపీగా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ఎవ్రీ ఇయర్ మమ్మీ ఇంకా ఎక్కువ మందిని పిలిచి చాలా మంచిగా చేసుకుంటారు అనమాట మా పాత ఇంట్లో కానీ ఏదైనా. ఇప్పుడు ఏంటంటే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, నేను షూట్స్లో బిజీగా ఉన్నాను. అండ్ కొత్త ఇంట్లో చెయ్యాలి వ్రతం అని చెప్పారని చెప్పేసి ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళనే పిలిచారనమాట. సో ఇంకా మన వాళ్ళు ఫ్యామిలీ కానీ టీమ్ మెంబర్స్లో కానీ చాలా మందిని ఇంకా పిలవలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అంతా బాగుండి హెల్త్ పరంగా అన్నిటి పరంగా బాగుండి ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడు మాత్రం ఎవరిని మిస్ అవ్వకుండా అందరినీ పిలవాలి, అందరితో మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం. సో మేము పిలవగానే వ్రతం అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క మహాలక్ష్మిలా కనిపించారు. అండ్ మమ్మల్ని ఇన్వైట్ చేసిన పింకీ అక్క వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మీ పాపం పొద్దు నుంచి అలా కష్టపడి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసి అండ్ మా బ్లెస్సింగ్స్ కోసం మా మంచి కోసం అన్నీ కూడా బాగా చేసుకొని వంటలు అన్నీ చేసుకున్నారు కాబట్టి మెయిన్ థ్యాంక్స్ టు మా మమ్మీకి కూడా. సో అలా ఈ వ్లాగ్ అయితే హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనమాట. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ రావాలంటే తెలుసు కదా, బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. షైనింగ్ ఆఫ్ మీ అలరి ఆర్తి.